హౌ టు ప్రిపేర్ చికెన్ ఫ్రై అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాష్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసుకుని కొంచెం పసుపు వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 to 10 minutes అనేది ప్లేట్ వేసి ఉంచితే మనకి బాగా కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం పేస్ట్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గసగసాలు, ధనియాలు, చెక్క, మొగ్గ, వెల్లుల్లిపాయలు. ఇవి మనం మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ పట్టుకుని ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా కూడా మనకి టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి. అండ్ 1 or 2 spoons ఆఫ్ కారం కూడా వేసుకోవాలి. మీరు స్పైస్ ఎక్కువ తింటే మీరు ఎక్కువనే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా మీకు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ప్లేట్ వేసి ఉంచండి. అండ్ నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా మనం ఒక 2 spoons ఆఫ్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ప్లేట్ వేసి ఉంచేస్తే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఈజీగా టేస్ట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కర్రీ రెడీ అయిన తర్వాత ఈ అలవాటు ఉందా? నాకైతే ఈ అలవాటు ఉంది. వెంటనే నేనైతే టేస్ట్ అయితే చూసేస్తాను.